దెందులూరు నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల పోలింగ్ సందర్భంగా టీడీపీ వైసీపీ వర్గాల దాడిలో గాయపడిన టీడీపీ బాధితులను కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ పరామర్శించారు. అధైర్యపడొద్దని కార్యకర్తలను అన్ని విధాలుగా అండగా ఉంటారని వారికి భరోసా కల్పించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల కమిషన్ కూడా కష్టపడాల్సిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో తెగించి పోరాడినటువంటి మా నాయకులకి, మా కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దాంతోపాటు వాళ్ళు చేసినటువంటి వార్డులకు సంబంధించినటువంటి ఎవరైతే దెబ్బలు తగిలి హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు వైద్యులు విషయంలో కానీ వాళ్ళ కుటుంబాలకి ధైర్యం కల్పించే దానిలో కానీ మా వంతు పాత్రనే మేము పోషిస్తున్నాం. రేపు రాబోయేటువంటి ఫలితాల్లో వన్ సైడ్ ఫలితాలు రాబోతా ఉన్నాయి. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల నుంచి కూడా ఈ జగన్ను తరిమి కొట్టాలని చెప్పి ఇక్కడికి వచ్చి ఓటేసీలు కూడా సందర్భాలు. అలాంటి వారందరినీ కూడా ఎంత ఇచ్చినా వాళ్ళ యొక్క రుణం తీర్చుకోలేము. హైదరాబాద్ నుంచి కానీ ఇతర ప్రాంతాల నుంచి కానీ ఏదో ఒక జాతర మాదిరిగా జనం అందరూ కూడా రావటం, పెద్ద ఎత్తున పర్సంటేజ్ నమోదు చేయడం, ఎన్నికలు సజావుగా జరిపించడానికి